ఏమైందివే హెడ్డు? మాతోని ఫైనల్ ఆడేది మీరే కావచ్చు అని అందరు అనుకుంటా అంటే అసలు సూపర్ ఎయిట్కి కూడా వచ్చేటట్లేరు కదా మీరు. సూపర్ ఎయిట్స్కి మీన్ రాకపోతే ఎవరత్తారు స్కై బ్రో? జింబాంబే వస్తుందా ఏంది? వాళ్ళు ఆల్రెడీ నిన్న మిమ్మల్ని విసికిళ్ళు. ఇక వాళ్ళకి 2 మ్యాచ్లు మిగిలినాయి. ఒకటి ఐర్లాండ్తోని, ఇంకొకటి శ్రీలంకతోని. ఈ రెండిట్లల్లో వాళ్ళు ఒక్కటి గెలిచినా గానీ సూపర్ ఎయిట్స్కి వాళ్ళే వచ్చే ఛాన్స్ మ్యాక్సిమం ఉన్నది. ఏందివే హెడ్డు? ఏదో ఇంజురీ అయిందని 2 మ్యాచ్లు బయట కూసుంటే గిదేనా నువ్వు చేసేది? కనీసం సూపర్ ఎయిట్స్కి కూడా పోకపోతే మన పరువు ఉంటుందా ఉత్తదా? అంటే మేమందరం ఆడంగా లేని కానీ నువ్వు ఒక్కని ఉంటేనే మనం జింబాంబేతో మ్యాచ్ గెలిచేటోళ్ళమా? వాళ్ళు నిన్న ఆడిన ఆటకి మనల్నే కాదు ఎవరినైనా ఓడించేటోళ్ళు. గా ముజర్బాని పిచ్చి పట్టిన లెక్క బౌలింగ్ చేసిండు. ఎస్, అట్లుంటది మనతోని. 4 ఓవర్లు 17 రన్స్ 4 వికెట్లు. ఇప్పటికైనా కేకేఆర్కి అవకాశం ఇస్తున్నా. రిలీజ్ చేసిన ముస్తాఫిజుర్ ప్లేస్లో నన్ను తీసుకోవాలి. ఓకే బాయ్స్, నిన్న మనం ఆడిన ఆట చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మనల్ని 20 ఓవర్లలో కేవలంగా ఆస్ట్రేలియా వాళ్ళు 2 వికెట్లు మాత్రమే తీసిళ్ళు. మనం కొట్టింది 169 అయినా గానీ ఆస్ట్రేలియాని 146కి ఆల్అౌట్ చేసి 23 పరుగుల తేడాతోని భారీ విజయం సాధించినాం. ఇదే ఊపుతోని మనం ఐర్లాండ్ మీద కూడా గెలవాలి. ఆ తర్వాత శ్రీలంక మీద కూడా గెలిచి 4-4 అన్బీటెన్గా సూపర్ ఎయిట్స్కి పోవాలి. జింబాబ్వే సినిమా ఖతర్నాకుంటది. మా టీంలో మెయిన్ ప్లేయర్లు అందరికీ ఇంజురీ అయింది కాబట్టి మీరు గెలిచిల్లువే, లేకుంటే మీరడే గెలిచేటోళ్ళు. ఏం మాట్లాడుతున్నావువే హెడ్? నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా అర్థం ఉన్నదా? జింబాంబే టీం మీద గెలవడానికి నీకు మెయిన్ ప్లేయర్లు కావాలనా? అయినా మీ దానిలో జాష్ ఇంగ్లీష్ ఉన్నాడు, నువ్వున్నావు. ఈసారి ఐపీఎల్లో హైయెస్ట్ బిడ్ గెలుచుకున్న క్యామరన్ గ్రీన్ ఉన్నాడు. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్ టిమ్ డేవిడ్ ఉన్నాడు. T20లలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు. బిగ్ బ్యాష్ లీగ్లో దుమ్ము రేపిన మ్యాట్ రెన్షా ఉన్నాడు. ఎవర్ గ్రీన్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్నర్స్ ఇన్ ద వరల్డ్ ఆడమ్ జాంపా, T20 బౌలింగ్ స్పెషలిస్ట్ నాథన్ ఎలిస్ బెండ్ వార్షెస్, ఇంకో మంచి స్పిన్నర్ మాథ్యూ కునెమెన్. టీం మొత్తం గింత మంచి ప్లేయర్లను పెట్టుకొని మళ్ళీ ఎవరు లేరంటవేందివే? అట్లా చెప్పు స్కై భయ్యా. లేకుంటే అయినా వీళ్ళ టీంలో ఉన్న ప్రతి ప్లేయరు ప్రపంచంలో జరిగే ప్రతి లీగ్ ఆడతారు, ఐపీఎల్ కూడా ఆడతారు. మేము ఇంటర్నేషనల్ క్రికెట్, అది కూడా చిన్న టీంలతోనే ఆడతాం. అలాంటిది మేము వాళ్ళని ఓడించినామంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళనే కాదు, నెక్స్ట్ ఐర్లాండ్ని కూడా ఓడిస్తాం, ఆ తర్వాత శ్రీలంకను కూడా విసుకుతాం. ఇప్పుడు అనుల్లివే జింబాబర్ అని ఎప్పుడు చూసినా జింబాంబే మీద రన్స్ కొడతాడు అన్నారు కదా. ఇలా గదే జింబాంబేతోని ఆస్ట్రేలియా కూడా ఓడిపోయింది. అట్లుంటది మనతోని. బాబర్ బ్రో, ఇన్ని రోజులు నువ్వు జింబాంబే మీద రన్స్ కొట్టేది చూసి ఈజీ టీం కాబట్టి కొడతాడు కావచ్చు అని లైట్ తీసుకున్నావు. కానీ ఇప్పుడు అర్థమైంది, నువ్వు కనీసం జింబాంబే మీద నన్ను రన్స్ కొడతాను కాబట్టికే మనం ఆ టీం మీద గెలిచినామని. లేకుంటే వాళ్ళు మనల్ని కూడా ఓడించేటోళ్ళు. మరి వట్టిదే అనుకున్నావా? వాళ్ళు మన గ్రూప్లో లేరు కాబట్టి సరిపోయింది, లేకుంటే నా ఖాతాలో ఇంకొక సెంచరీ పడేది. ప్లే ఆఫ్స్లో అయితే మాతోని మీకు మ్యాచ్ పడని, అప్పుడు చూసుకుందాం. మీ బాబర్ సంగతి మీ సగలు. నేను నమ్ముకుంటే గిదేనా నువ్వు చేసేది? రెన్షా తమ్ముడు గంత మంచిగా ఆడి 65 రన్లు కొట్టిండు. నువ్వు కూడా గట్లనే 60 రన్లు కొట్టేది ఉంటే మనం గెలిచేటోళ్ళం కదా. ఏం మాట్లాడుతానవ్వే హెడ్? నేను ఆయనతో 31 రన్స్ కొట్టిన 29 రన్లకే 4 వికెట్లు పడ్డప్పుడు వచ్చి రెన్షా తమ్ముతో కలిసి 77 రన్ల పార్ట్నర్షిప్ చేసిన. ఐపీఎల్లో హైయెస్ట్ అమౌంట్ గెలుచుకున్న క్యామరూన్ గ్రీన్ ఏం చేసిండు? 2 బాల్ ఆడి డక్అవుట్ అయిండు. నిల్సోన్ 6లు చంపుతా ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్ అని చెప్పుకునే టీమ్ డేవిడ్ ఏం చేసిండు? 2 బాల్ ఆడి డక్అవుట్ అయిండు. అసలు వాళ్ళిద్దరే 10 రన్లు కొట్టినా గానీ మనకి పరిస్థితి వచ్చేదా? ఏందివే గ్రీను, గిదే నా పద్ధతి? 20 రన్లతో ఓడిపోయినావు. నువ్వు 10 రన్లు కొట్టినా, ఇంకా టీమ్ డేవిడ్ 10 రన్లు కొట్టినా మనం గెలిచేటోళ్ళం కదా. అప్పుడప్పుడు అయితేనే ఉంటాయి తీవే హెడ్, లైట్ తీసుకో. హెడ్ బ్రో, మనం గిసొంటి సిచ్యువేషన్ల నుండి బయటపడు మనకు కొత్తేం కాదు. అయినా ఇప్పుడు ఏమైంది? మనకు నెక్స్ట్ శ్రీలంకతోని మ్యాచ్ ఉన్నది, ఆ తర్వాత ఒమాన్తోని మ్యాచ్ ఉన్నది. ఒమాన్ని ఎట్లయినా వట్టినే బిసుకుతాం. ఇక శ్రీలంకను కూడా ఓడించినామంటే ఖచ్చితంగా మనం సూపర్ ఎయిట్లకు పోతాం. జింబాబ్వేని ఓడియరాట గాని మా దేశంలోకి వచ్చి మమ్మల్ని ఓడిస్తారట. పల్లెకెళ్ళే స్టేడియంలో మిమ్మల్ని విసికి డైరెక్ట్ పెర్త్కి టికెట్లు బుక్ చేస్తాం, రెడీగా ఉండుల్లి. అందుకే సీనియర్లు చెప్పేది, ఎక్స్పర్ట్లు చెప్పేది వినాలే. నాలాంటి లెజెండరీ ప్లేయరు, ఫామ్లో ఉన్న ప్లేయర్ని నన్ను పక్కకు పెడతారావే? నేను టెస్టులు ఎంత మంచిగా ఆడతానో T20లు కూడా గట్లనే ఆడతా అని అందరికీ తెలుసు. నేను ప్లేయింగ్ లెవెల్ ఉండేది ఉంటే మనకి అది పరిస్థితి వచ్చేదా? ఇప్పటికైనా పోయింది ఏం లేదు. మనం శ్రీలంకతోని మ్యాచ్ గెలవాలంటే నేను ప్లేయింగ్ లెవెల్లోకి రావాల్సిందే. నిన్ను పక్కకు పెట్టి ఎంత పెద్ద తప్పు చేసినావో ఇప్పుడు అర్థమవుతుంది స్మిత్ అన్న. ఇక నువ్వు ఎంట్రీ ఇవ్వాల్సిన టైం వచ్చింది, లేకుంటే టోర్నమెంట్లోకి వెళ్ళి మనం ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. కిషన్ తమ్ముడు, పాకిస్తాన్తోని మ్యాచ్ ప్రపంచం మొత్తం చూడడానికి సిద్ధంగా ఉన్నది. న్యూజిలాండ్తోని సిరీస్లో నువ్వు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దుమ్ము రేపుతూనే ఉన్నావు. ఈ పాకిస్తాన్తో మ్యాచ్లో కూడా నువ్వు ఇదే బ్యాటింగ్ కంటిన్యూ చేసినావు అనుకో, మనకు తిరుగుండది. చెప్పు స్కై అన్న, నీకేం కావాలి? 20 బాళ్ళల్లో 50, 30 బాళ్ళల్లో 60,
లేకుంటే డైరెక్ట్ 40 బాళ్ళ సెంచరీ చంపాలనా? నువ్వు ప్రేమతోని ఏది చేసినా హ్యాపీయే తమ్ముడు, హ్యాండ్ మాత్రం ఇయ్యకు. బాకీస్కో పిషాబ్ నై కర్వాయతో మేరా నామ్ ఈశాన్ కిషాన్ హీ నహీ హై. స్కై భయ్యా, మీ అభిషేక్ శర్మని, హార్దిక్ పాండ్యాని, ఈశాన్ కిషాన్ని చూసి భయపడే రోజులు పోయినాయి. మీ ఆట కట్టించడానికే మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్తో వస్తున్నాం. మొత్తం టీంలో 5 స్పిన్నర్లు ఉంటారు. మొత్తం 16 ఓవర్లు స్పిన్నే వేపిత్తా, ఇంకేం వేపియా, ఒక్క స్పిన్నే వేపిత్తా. ఈసారి ఖచ్చితంగా గెలిచేది మేమే. ఉస్మాన్ తారికా? ఎవరు? గా త్రో బౌలరేనా? మీ ఓడు బాల్ వేయడానికి 3 సెకండ్లు గ్యాప్ తీసుకుంటాడు కావచ్చు, కానీ మా పిల్లగాళ్ళు 6లు చంపడానికి ఒక్క సెకండ్ కూడా ఆగరు. నా గురించి మీకు తెలియదు భయ్యా, నేను మిస్టరీ స్పిన్నర్ని. బాల్ వేసే ముందు ఒక 5 నిమిషాలు ఆగి అటు కొడతారా ఇటు కొడతారా ఆలోచించి మరీ వేస్తా. నేను ఎటు ఎత్తనో తెలియక మీకు ఎటు కొట్టాలనో అర్థం కాక వికెట్ల మీద వికెట్లు పడతానే ఉంటాయి. త్రో బౌలింగ్కి భయపడే పిల్లిపిత్తిరి బ్యాట్స్మెన్ అనుకుంటానా ఏంది? నువ్వు మొత్తానికే 10 నిమిషాలు ఆలోచించుకొని వేసినా గానీ నీ బౌలింగ్లో మమ్మల్ని 6లు కొట్టకుంటే ఎవరు ఆపలేరు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. అయినా తారీఖు, నువ్వు ఒక నిమిషం ఆగి బ్యాట్స్మెన్ ఎటు కొడుతాడో ఊహించి అటు జరుగుతాండా ఇటు జరుగుతాండా చూసి బాల్ ఎత్తావు. కానీ నేను నిల్చున్న కాడికెళ్ళి ఇంచు కూడా కదలకుండా 6లు చంపుతా. నువ్వు 10 నిమిషాలు కాదు, గంట సేపు అయినా కానీ నాకేం ప్రాబ్లం లేదు. కరెక్ట్ సల్మాన్ బ్రో, ఈ దూబేకి అగేనెస్ట్గా ఎట్లా బౌలింగ్ వేయాలి? నిల్చున్న కాడికి వెళ్ళి కదలకుండా 6లు చంపుతాడు. దూబేకి వేరేటోళ్ళతో అవుట్ చేపిద్దాం గానీ నువ్వైతే మిగిలిన వాళ్ళని అవుట్ చేయి. అయినా ఎక్కడనో గల్లీలు వేసుకునే స్పిన్నర్లను పట్టుకొచ్చిన మీకే అంతుంటే ప్రస్తుతం ప్రపంచంలోనే నెంబర్ 1 T20 బౌలర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఉన్న మాకెంత ఉండాలి? మీరు 5 పట్టుకొచ్చినా గానీ మా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఇద్దరు సరిపోతారు మీకు. వీళ్ళతోని మాటలు ఎందుకు స్కై భయ్యా? గ్రౌండ్లో చూపిస్తా కదా మిస్టరీ స్పిన్ అంటే ఏందో. బాల్ ఎత్తే డైరెక్ట్ బౌల్డే కావాలి. అభిషేక్ తమ్ముడు, అంతా ఓకే కదా? నువ్వు ప్లేయింగ్ లెవెల్లో ఉన్నావంటేనే చాలు వాళ్ళు సగం భయపడతారు. ఐఆమ్ రెడీ. వాళ్ళను ఊచకోత కోయడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళ భయమే నా ఇన్వెస్ట్మెంటు. ఏం చేస్తావు? మా అంటే నేను వేసే ఓవర్లో 4 6లు చంపుతావు కావచ్చు, అంతే కదా? ఆ మాత్రం దానికే భయపడతావా? నీ బౌలింగ్లో మొన్న USA ప్లేయర్లే 6లు చంపిర్రు, ఇక వీళ్ళు చంపరా కానీ నువ్వు ఆగు. వాళ్ళకి అభిషేక్ శర్మ ఉంటే మనకు నేనున్నా. భయపడకు సల్మాన్ భయ్యా, నువ్వు ఉన్నావనే నా భయం తమ్ముడు. ఏం చేస్తావో అర్థం కాదు. గంట బనుకే ఆయా మేరా హోసులాహి అయ్యాషు హే. నేనున్నా సల్మాన్ భయ్, ఖచ్చితంగా గెలిపిస్తా. ఎవరిని? మననా వాళ్ళనా? ఎవరినో ఒకరినైతే ఖచ్చితంగా గెలిపిస్తా. బాబర్ బ్రో, నిన్ను టీంలో పెట్టింది ఏదో పాకిస్తాన్ ఫ్యాన్స్ 4 మ్యాచ్ చూడ్డానికే. ఈ మ్యాచ్లో నువ్వు ఆడుతూనో మంచిగా ఆడు, లేకుంటేనో ఫస్ట్ బాల్కే డక్అవుట్గా. లేదు నేను 40 బాల్ ఆడి 50 కొడతా, 45 బాల్ ఆడి 60 కొడతా అని మాత్రం మనల్ని మొగ్గ కొడుపాకు ప్లీజ్. అరే మీకు తెలియదువే, గసొంటి పిచ్ల మీద గట్లాడుతూనే గెలుతాం. నువ్వు ఆగు, నేను చూసుకుంటా. తారీఖు, ఈసారి మన హోప్స్ మొత్తం నీ మీదనే ఉన్నాయి. నువ్వు విసిరేస్తావా, ఏం చేస్తావా, ఈ మ్యాచ్ తర్వాత సస్పెండ్ అవుతావా అన్నది మాకు అనవసరం, కానీ పుల్లలు మాత్రం తీయాలి. చూస్తావు కదా నేను ఇసిరేసుడు. మనం అభిషేక్ని చూసి భయపడతాను, ఈశాన్ కిషాన్ని చూసి భయపడతాను, హార్దిక్ పాండ్యాని చూసి భయపడతాను, బుమ్రాని చూసి భయపడతాను, వరుణ్ చక్రవర్తిని చూసి భయపడతాను. కానీ వీళ్ళందరూ కాదు, మనకు అసలు మొగుడు తిలక్ వర్మ. ఏషియా కప్లో మనం గెలిచే మ్యాచ్ను ఓడిచ్చిండు. తిలక్ వర్మని మనం ఫస్ట్ అవుట్ చేయాలి. మీరు అవుట్ చేస్తే నేను అవుట్ గాను. మీ కథ ముగించినాకనే నేను అవుట్ అవుతా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియో జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే, జస్ట్ చూసి నవ్వుకోవడానికి. సో సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక మన వీడియోలో ఉన్న మిగిలిన విషయాలు కూడా మీరేం పట్టించుకోకండి. జస్ట్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి, వదిలేయండి. ఇక నిన్న జింబాబ్వే అయితే ఆస్ట్రేలియాకి షాక్ ఇచ్చింది. ఇంకా ఆస్ట్రేలియా కనుక నెక్స్ట్ శ్రీలంకతో ఓడిపోతే సూపర్ 8కి కూడా రారు వాళ్ళు. ఇక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా అంత 1 సైడెడ్ ఉండదు, ఎందుకంటే అక్కడ ఉన్నది బ్యాటింగ్ పిచ్ కాదు. సో మనం లాచి తూచి ఆడాలి తొందరపడకుండా. ఇక ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక నాకైతే ఈశాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అండ్ వరుణ్ చక్రవర్తి ఈ 3 కలిసి మ్యాచ్ ఈజీగా గెలిపిస్తారు అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.